మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భగవద్గీత అధ్యాయము 2 శ్లోకము 27ను పరిశీలిద్దాం. రెండవ అధ్యాయమైన సాంఖ్యయోగంలో శ్రీకృష్ణుడు అర్జునుడి శోకాన్ని తొలగించడానికి ఆత్మ, దేహం యొక్క స్వభావం గురించి వివరిస్తున్నాడు. ఈ క్రమంలో అర్జునుడి విషాదానికి మూల కారణమైన జనన మరణాల గురించి ఒక ముఖ్యమైన సత్యాన్ని బోధిస్తున్నాడు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. జాతస్య హి ధ్రువో మృత్యుర్ధ్రువం జన్మ మృతస్య చ తస్మాదపరిహార్యేర్ధే నత్వం శోచితుమర్హసి. ఈ శ్లోకం అర్థమేమిటంటే, పుట్టిన ప్రతి జీవికి మరణం తథ్యం, అలాగే మరణించిన ప్రతి జీవికి పునర్జన్మ కూడా తథ్యం. ఇది ప్రకృతి యొక్క అల్లంఘనీయమైన నియమం, దీనిని ఎవరూ మార్చలేరు. కాబట్టి తప్పించుకోలేని ఈ విషయం గురించి నీవు దుఃఖించడం తగదు అని శ్రీకృష్ణుడు స్పష్టంగా చెప్తున్నాడు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, ఈ శ్లోకం మనకు వాస్తవికతను అంగీకరించమని బోధిస్తుంది. జనన మరణాలు అనేవి ఈ సృష్టి చక్రంలో ఒక భాగం మాత్రమే. ఈ శరీరం తాత్కాలికమైనది. ఈ సత్యాన్ని గ్రహించినప్పుడు మనం మన ప్రియమైన వారిని కోల్పోయినప్పుడు కలిగే తీవ్రమైన దుఃఖం నుండి బయటపడగలం. ఇది మనకు ధైర్యాన్ని, మానసిక స్థిరత్వాన్ని ఇస్తుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మన జీవితంలో ఎవరైనా దూరమైనప్పుడు మనం తీవ్రమైన బాధకు లోనవుతాం. అటువంటి సమయాల్లో ఈ శ్లోకం మనకు గొప్ప ఓదార్పునిస్తుంది. మార్పు సహజం అని, ఏదీ శాశ్వతం కాదని గుర్తు చేస్తుంది. దుఃఖంలోనే మునిగిపోకుండా మనం చెయ్యవలసిన పనులపై, మన ధర్మంపై దృష్టి పెట్టడానికి ఈ జ్ఞానం సహాయపడుతుంది. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.